ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను పూర్తిగా ఒక ఇంటి స్థలాన్ని పొందాను, ఇల్లు పొందాను, పూర్తిగా నా కళ సాకారమైంది, దాంతోపాటుగా అనేక పథకాలు లబ్ధి పొందాను అని ఒక యూట్యూబ్ ఛానల్కి గీతాంజలి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే పూర్తిగా అది బాగా వైరల్ అయింది. దాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆమెని వేధించి వెంటాడి పోస్టులు పెట్టి అత్యంత దారుణంగా చంపేశారు. అసలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా వేధిస్తారు, ఎలాంటి పోస్టులు పెడతారు అంటే మనకి ప్రత్యక్షంగా వాళ్ళ చేతుల్లో నరకం అనుభవించిన ఒక బాధితురాలు మనతో ఉన్నారు. ఈమె గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఇది చేయటం తప్పు అన్న పాపానికి రకరకాల పోస్టులు పెట్టి వేధించారు. మనతో పాలేటి కృష్ణవేణి ఉన్నారు, ఆమెను అడిగేస్తున్నాం. గతంలో మీరు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, అక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అంటే ఇవాళ ఐటీడీపీ సోషల్ మీడియాని నారా లోకేష్ గారు తన మానస పుత్రికగా ఆయన స్వీకరించి, అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడాను, తెలుగుదేశం పార్టీలో పనిచేసే మహిళలందరూ కూడా దేవతలు. ఆ తెలుగుదేశం పార్టీ గడప దాటి బయటికి వస్తే వాళ్ళు ఎంత నీచమైన మనుషులు అంటే వాళ్ళు అసలు ఈ భూమి మీద బ్రతకటానికి కూడా అర్హత లేదు, వీళ్ళు బ్రతికి ఉండకూడదు. ఒకవేళ బ్రతికుండి వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండి నిజంగా మనోనిబ్బరం ఉండి కనుక దాన్ని తట్టుకోగలిగినా కూడా వాళ్ళని బ్రతకనివ్వకూడదు మనం అని, అది ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, ఎన్ని రకాలుగా టార్చర్ చేయడానికి అవకాశం ఉంటే అన్ని రకాలుగా టార్చర్ చేస్తారు. దీనికి పూర్తిగా నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తూ దీని వెనకాల నారా లోకేష్ గారే ప్రత్యక్షంగా ఉండి మరీ చేపిస్తారు. ఎందుకంటే నారా లోకేష్ గారికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనేది ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో నా మీద చేసిన ట్రోలింగ్కి కనీసం ఒక్క మాట కూడా ఎందుకు ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారు, కనీసం ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అనేది నిరూపించుకోవడానికి కూడా ఏ విధమైన వాళ్ళ దగ్గర నిరూపించగలిగే అవి లేకపోయినా కూడా, నిరూపించడానికి అవకాశం లేకపోయినా కూడా ఇవాళ ఆ అమ్మాయిని మనిషిగా కాదు కదా, ఒక మహిళగా కాదు కదా, ఈ భూమి మీద తను బ్రతికి ఉండకూడదు అనే విధానంగా నన్ను హింసించారు. అలాగే ఎంటైర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా మంచి జరుగుతుంది, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం గురించి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఎవరన్నా మంచి మాటలు 4 మాటలు మాట్లాడితే వాళ్ళని బ్రతికనివ్వకూడదని ఎంటైర్ తెలుగుదేశం పార్టీ ఏపీలో ఉన్నోళ్ళు అవ్వచ్చు, అవుట్ ఆఫ్లో ఉన్నోళ్ళందరూ కూడా ఒక డ్రైవ్ తీసుకొని స్టేట్ మొత్తం అవ్వచ్చు ఒక్కసారిగా మూకమ్మడిగా వాళ్ళ మీద దారుణమైన కామెంట్స్ చేస్తూ దారుణమైన పోస్టులు పెడుతూ నీచంగా నికృష్టంగా వాళ్ళు మానవులం మనుషులం అనే సంగతి మర్చిపోయి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తాను అని చెప్పేసి నవ్యాంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడతానని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నరరూప రాక్షసులను తయారు చేశారు అనేది ఇది ఉదాహరణ అండి. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? మీ వ్యవహారంలో ఎలాంటి పోస్టులు పెట్టారు? నా విషయంలో అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక గృహిణిగా ఉన్న నన్ను ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని తీసుకొచ్చి, వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా కట్టుబడి నేను పనిచేస్తూ ఉన్నప్పుడు పార్టీలో జరిగే విధానాలు, ఆ లోపల బయటికి ప్రొజెక్ట్ చేసే విధానాలు కానీ లోపల జరుగుతున్న విధానాలకి సంబంధం లేకుండా ఏ విధమైన విషయాల్లో అయినా సరే మహిళల పట్ల వాళ్ళ అగౌరవమైన పరిస్థితి, లైంగికంగా మహిళల్ని వేధించే విధానాలన్నిటిని కూడా నేను వ్యతిరేకించి వాళ్ళని ప్రశ్నించడం జరిగినప్పుడు వీటిని బయటికి తీసుకొస్తాను, డైరెక్ట్గా ప్రపంచానికి తెలియజేస్తానన్న ఉద్దేశంతో నన్ను కావాలి అని చెప్పేసి పార్టీలోంచి బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించిన తర్వాత నా మీద ఆరోపించడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేవు కాబట్టి ఏదో ఒక విధంగా ఈ అమ్మాయి మీద బురద చల్లాలి, ఒక బీసీ మహిళ అని తను ప్రొజెక్ట్ చేసుకోకూడదు, బీసీ మహిళగా మంగళగిరి నియోజకవర్గంలో అమ్మాయి నిలబడకూడదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి సంబంధించిన సొంత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా కుట్రలు కుతంత్రాలు పూని ఇవాళ నన్ను ఇక్కడ వాస్తవంగా వాళ్ళు నా మీద చేసిన ట్రోలింగ్స్ కావచ్చు, నా మీద ఫిజికల్గా కూడా దాడి చేసినా కూడా తట్టుకొని నా ఆత్మస్థైర్యాన్ని మళ్ళీ కూడగట్టుకుంటూ నిలబెడుతున్నాను తప్ప వాస్తవంగా వాళ్ళు చేసిన దానికి నేను చనిపోయే 2-3 సంవత్సరాలు అయి ఉండాలి సార్. కానీ వాళ్ళ గీతాంజలి పరిస్థితుల్లో ఆమె సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ కాబట్టి ఈ దుర్మార్గులు చేసే అరాచకాలు తట్టుకోలేక
తన మనోధైర్యాన్ని కూడా కూడగట్టుకోలేని పరిస్థితుల్లో, తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో తనంతటి తాను ఈ అంకాన్ని ఈ ట్రోలింగ్ని ముగించాలి అంటే నా చావుతోనే దీనికి ఎండింగ్ ఉంది, నా చావుతోనే దీనికి పులి స్టాప్ పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ దుర్మార్గులకి తన ప్రాణాన్ని అంకితం చేసి తన జీవితాన్ని ముగించుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది వాళ్ళ హెరాస్మెంట్? ఏ రకంగా ఉంటుంది? కామెంట్స్ పెట్టడం కానీ లేకపోతే పోస్టులు మార్ఫింగ్ చేయడం ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఒక రకంగా వాళ్ళ కామెంట్స్ మనం తట్టుకుంటున్నామంటే న్యూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేయటం లేదు, ఇది కూడా లేదంటే బ్లాక్మెయిల్కి దిగుతారు, డైరెక్ట్ కాల్స్ చేస్తారు, కాల్స్ చేసి మిమ్మల్ని చంపేస్తాము, లేదంటే మీ మీద వీడియోలు బయటికి తీసుకొస్తాము, లేదంటే మీ మీద ఆడియోలు బయటికి తీసుకొస్తాము, నీ కుటుంబాన్ని తీసుకొస్తాం, నీ తల్లిని తీసుకొస్తాం, మీ అత్తగారిని తీసుకొస్తాం, మీ మామగారిని తీసుకొస్తాం, లేదంటే ఇంకా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా టార్చర్ చేస్తారు. వీటన్నిటికి కూడా తట్టుకుంటే అవసరమైతే మార్ఫింగ్ వీడియోలు న్యూడ్ ఫోటోలు తీసుకొచ్చి దారుణంగా వీళ్ళు అసలు సమాజంలో బతకటానికి అర్హత లేని వ్యక్తులు అనే స్థాయికి వాళ్ళ మెంటల్ కండిషన్ దిగజార్చడానికి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు అలాంటి జీవితాలు జీవిస్తున్నా కూడా వాళ్ళు దేవతల్లాగే కనిపిస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఎదుటి వ్యక్తి మీద పులిమి ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లుతున్నారు, ఎదుటి వ్యక్తి మీద ఏ ఆరోపణలు చేస్తున్నారో అలాంటి క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో నాయకులుగా వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్ళు మంచోళ్లే, వాళ్ళే అలాంటి పనులు చేసేవాళ్లే దేవతలు, అలా వ్యవహరించే వాళ్లే నాయకులు, అలాంటి వ్యవహార శైలిలో ముందుకెళ్లే వాళ్లే మంచివాళ్ళు. నిజంగా నిజాయితీగా ఒక వ్యక్తికి కట్టుబడి తన భర్తకి గౌరవిస్తూ తన భర్తతో కలిసి నడుస్తున్న మహిళలంటే తెలుగుదేశం పార్టీలో ఎవ్వరికి గౌరవం ఉండదు. బీసీలు అంటే ఎంత చిన్న చూపు అంటే నేనే ఉదాహరణ. తన సొంత నియోజకవర్గంలో నారా లోకేష్ గారు బీసీలు నా డిఎన్ఏలో ఉన్నారు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటున్న వ్యక్తి ఇవాళ బీసీ నియోజకవర్గంలో బీసీ మహిళలను అవమానపరుస్తూ ముందుకెళ్తున్నారు తప్ప బీసీలకి ఏం న్యాయం చేశారు? మహిళలంటే గౌరవం లేదు, బీసీలంటే గౌరవం లేదు. కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చెప్పేది ఒకటి చేసేదని ఒకటి అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్, గీతాంజలి కూడా ఒక ఎగ్జాంపుల్. ఒకేసారి అంతమంది మాసివ్గా పోస్టులు పెట్టడం కానీ కామెంట్లు పెట్టడం కానీ అంటే ఆదేశాలు వస్తాయా లోకేష్ నుంచి కానీ పార్టీ పెద్దల నుంచి కానీ ఆదేశాలు వస్తాయా ఇట్లా పెట్టండి అని? ఇక్కడే కాదు యుఎస్ నుంచి కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మెసేజ్లు పంపిస్తారా? అవును సార్, వీళ్ళకి లోకల్ గ్రూప్స్ ఉంటాయి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి ద్వారా డైరెక్ట్ నారా లోకేషే దీనిలో ఉండి నారా లోకేషే తన ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ జరిపిస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ నుంచి కూడా మాసివ్గా నిజంగానే ఒక వ్యక్తికి ఒక కామెంట్ 2 కామెంట్లు లేదంటే ఒక 10 కామెంట్లు అంటే లెక్క చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారిగా మూకుమ్మడిగా మానసిక ధైర్యాన్ని కుంగదీసి వాళ్ళని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు బ్రతకూడదు అనే లెవెల్కి తీసుకెళ్తారు సార్. మానసికంగా వాళ్ళని ఒత్తిడికి గురయ్యేటట్టు చేస్తారు, మానసికంగా కుంగదీస్తారు, మానసికంగా వీళ్ళు అసలు సమాజంలోకి వీళ్ళు బయటికి రాకూడదు, సమాజంలో వీళ్ళ మొహం చూపించకూడదు, సమాజంలో బ్రతికుండటం కూడా వృధా అని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. ఒకవేళ ఫీల్ అవ్వకపోయినా కానీ ఫిజికల్గా పార్టీని ముందుకు నడిపించైనా సరే వాళ్ళని చంపేయాలన్న ప్రయత్నం చేస్తారు తప్పితే బీసీలకు కానీ మహిళల పట్ల కానీ తెలుగుదేశం పార్టీకి ఎట్లాంటి నిబద్ధత లేదు అనేది ఇది ఈరోజు వాస్తవంగా జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నది అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరు చూస్తూ ఉంటే 50% కంటే ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇచ్చి 50% ఎక్కువ కంటే కూడా ఎక్కువ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని ముందుంచి నడిపిస్తున్నారంటే మా ఆత్మస్థైర్యాన్ని మా ఆత్మగౌరవాన్ని సమాజంలో నిలబెట్టి మమ్మల్ని నడుపుతున్నారు కాబట్టి ఇవాళ మనుషులుగా మేము నిలబడుతున్నాం. అలాంటి పరిస్థితులు అలా కుంగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మేము చనిపోవాలనే పరిస్థితులు వచ్చినా కూడా పార్టీ మాకు అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పార్టీ అందరినీ పంపించి మాకు సపోర్ట్గా ఉండబట్టి ఈరోజు మనుషులుగా మళ్ళీ మా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఈ మా నియోజకవర్గాల్లో మా రాష్ట్రాల్లో మేము తిరిగి జరుగుతున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేస్తున్నాం అంటే ఒకే ఒక కారణం వన్ అండ్ ఓన్లీ సీఎం గారే సార్. సీఎం గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి మరలా 30 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా రావాలి, ఆయన అడుగుజాడల్లో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈమె గతంలో లోకేష్ అండ్ కో బాధితురాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆమె ఇది అన్యాయం అన్న చెప్పిన పాపానికి పూర్తి స్థాయిలో ఆమె పైన ఆమెను టార్గెట్ చేశారు, రకరకాల పోస్టులు పెట్టి రకరకాల కామెంట్స్ పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడే ఆమె సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ పూర్తిగా మనోధైర్యంతో ఆమె ముందుకు వెళ్ళింది.
వాళ్ళు కనుక తెలుగుదేశం సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలి అనే అనిపించేలాగా టార్గెట్ చేస్తారు. పూర్తిగా మనం ఈ భూమి పైన బతకూడదు అనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ వేధింపులు, హెరాస్మెంట్ అలా ఉంటుందని కూడా ఒక బాధితురాలుగా కృష్ణవేణి చెప్తూ ఉంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెద్దవడ్లపూడి.